జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ఎప్పుడూ జరగనిది అంటే కొన్నేళ్ల క్రితం జరుగుండొచ్చు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతుంది పెరుగుతున్న జనాభా గురించి. జనాభా పెరిగితే భయం ఎందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో జనాభా పెరుగుదల మీద భయపడుతున్నారా అంటే కాదు. ఒక వర్గ జనాభా మాత్రమే పెరుగుదల అనేది రానున్న రోజుల్లో భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది అంటూ ఈ మధ్య కాలంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడిన విషయంతో పాటు అయోధ్యకు సంబంధించి ఫైజాబాద్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఓడిపోవడంతో పాటు చాలా సంఘటనలు చూస్తే అది వాస్తవమేమో అనిపిస్తోంది. అక్కడ ఉన్న ఐక్యత హిందువులలో లేదా? హిందూ జనాభా పెరిగిపోతే ఏం జరగబోతుంది అనే భయంతో ఒక వర్గం ఉంది. అందుకే ఆ వర్గం మేము పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేయించుకోము, మా ఖురాన్ చెప్తుంది అని ఖురాన్లో లేని ఒక అంశాన్ని జోడించి వారి యొక్క సంతతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? అదే కనుక జరిగితే 20 ఏళ్లలో భారత్ కూడా ముస్లిం రాజ్యంగా మారిపోతుందా? పశ్చిమ బెంగాల్తో సహా చాలా రాష్ట్రాలు ఈ రోజు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వాలు లొంగిపోయాయి. అలాగే లొంగిపోతే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం. ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు కదా, మరి ఆలోచన విధానాన్ని మారుస్తూ జరగబోయే ప్రమాదాలను ఎదుర్కోవడానికి సంసిద్ధం అవ్వాలి అని అంటే ఇలా ఉండే అనేక సందేహాలకు సంబంధించి సమాధానాలు చెప్పే ఒక మేధావి ఖచ్చితంగా అవసరం అవుతారు. అందుకే ఈరోజు నేను మన స్టూడియోలో మీ ముందుకు రావినతుల శశిధర్ గారిని తీసుకొని వచ్చాను. ఇలాంటి ప్రశ్నలకు ఆయన అయితే సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు, మన ఆలోచనకు పదులు పెట్టగలుగుతారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగండి. సరే, ఏం జరుగుతోంది? మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయని విన్నాం. చాలా మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భయపడిపోయే మార్పులు. కారణం ఏంటి? ఒక పక్కన సమాజం లోపట దేశానికి ఎంత మేలు జరగాలో అంత మేలు జరుగుతుంది అనేక విషయాల లోపట. మరో పక్కన దేశం కొన్ని విషయాల లోపట ప్రమాదపు అంచులోకి చేరుతుంది. మీరు హిమంత్ బిశ్వ శర్మ కామెంట్స్ తోటి ఈ చర్చను ముడిపెట్టారు. ఈ దేశం ఎందుకు ముక్కలైంది? జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మతం ఆధారంగా ఈ దేశం ముక్కలైంది 1947 లోపల. మతం ఆధారంగా మా ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి దేశాన్ని 3 ముక్కలు చేసుకున్నాం మనం. 2047 లోపల మనం స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి 100 సంవత్సరాలు చేసుకోవాలనేటువంటి సంతోషం లోపల సమాజం దేశం ఒక పక్కన ఉంటే 2047 లోపు ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం రాజ్యంగా మేము ప్రకటించబోతున్నామని చెప్పి అనేక తీవ్రవాద సంస్థలు, అనేక మంది ఇస్లామిక్ మతోన్మాద ఛాందాసవాద సంస్థలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దానికోసం వాళ్ళు ఏ ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారో కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమి భయపడట్లేదు, దాచుకోవడం లేదు. ఆలోచన చేయాల్సింది జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయం లోపల తీవ్రంగా ఆలోచన చేయాల్సింది వాళ్ళ హిందూ సమాజము, ప్రభుత్వాలు. హిమంత్ బిశ్వ శర్మ ఒక విషయం చెప్తూ 1951 లోపల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా 12% అయితే ఈ రోజున 2024 లోపల ముస్లిం జనాభా 40% పెరిగింది. ఆయన ఇంకొక మాట అన్నాడు, ఇది మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కేవలం హిందువులకే కాదు, మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఈ దేశానికి కూడా. ఇది ఈ రోజున తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి విషయం. తర్వాత ఎందుకు ఈ రోజున డెమోగ్రఫీ ఇన్బ్యాలెన్స్ దేశానికి ఒక సవాల్గా మారింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గడిచినటువంటి వేల సంవత్సరాలుగా ఈ అఖండ భారత్ జనాభా అసంతులనం కారణంగా ఈ దేశం భూభాగాలు కోల్పోతూ వచ్చినాం కదా మనం. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు కోల్పోయినాం? పాకిస్తాన్ ఎందుకు కోల్పోయినాం? ఇటు పక్కన ఆ రోజునటువంటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్ ఎందుకు మనం కోల్పోయినాం? ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాలు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి
విషయాలను కూడా మనం ముడిపెట్టి చర్చించాలి. కశ్మీర్లో ఏం జరిగింది? కశ్మీర్లో ఎందుకు హిందువులు తట్టాబుట్ట చదువుకొని రావాల్సి వచ్చింది? ఇవాళ ఈశాన్య రాష్ట్రాల లోపల ఏ రకమైనటువంటి మతోన్మాదం పెరుగుతూ ఉంది. వెస్ట్ బెంగాల్ లోపల మతోన్మాద హింసం విలేతాండం చేస్తుంది. కేరళ లోపల ఏ రకంగా మతోన్మాదం బుసలు కొడుతుంది. ఈ దేశం లోపల మనం చర్చ జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ లోపల కూడా పాత పట్టణం లోపల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? హిందువులు ఎందుకు పాత పట్టణం వదిలిపెట్టేసేసి కొత్త కొత్త ఏరియాలకు వలసపోతున్నారు? ఇవన్నిటినీ చూస్తే మనము ఈ జనాభా ఇన్బ్యాలెన్స్ కారణంగా, అసంతులనం కారణంగా, మతపరమైనటువంటి జనాభా అసంతులనం కారణంగా ఈ దేశం ఎంత మూల్యం చెల్లించుకుందో గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ దేశం లోపల పాపులేషన్ కంట్రోల్ విషయం లోపల ఒక పాలసీ లేదు. పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి పరిమితం చేసిరు? ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఈ నినాదం కేవలం హిందువులకే పరిమితం చేశారు. మరో వర్గానికి మాత్రం పాపులేషన్ కంట్రోల్ విషయం లోపల ఎటువంటి ఆంక్షలు లేవు. ఏనంటే అది వాళ్ళ మతతత్వము, వాళ్ళ యొక్క మతపరమైనటువంటి స్వేచ్ఛ అని అంటారు. అనేక ఇస్లామిక్ దేశాలలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. భారతదేశంలో మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఈ రకంగా జనాభా, ఈ రిలీజియస్ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియాని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వారు ఇచ్చినటువంటి నివేదిక మనం గిన చూస్తే ఈ దేశం ఏ రకంగా ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి నెట్టబడుతుందో మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 లోపల ఒక రిపోర్టు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 2 రోజులు చర్చ జరిగింది, మళ్ళీ మనం మర్చిపోయినాం. టోటల్ ఫర్టిలిటీ రేటు హిందువులది 1.9% అయితే ముస్లింలది 2.4%గా ఉంది ఈ రోజున. అంటే ఏ రకంగా హిందూ జనాభా పెరుగుతుంది దేశంలో, ఏ రకంగా హిందువుల కంటే ఎక్కువగా ముస్లిం జనాభా పెరిగిపోతుంది. నేను ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తా. ఈ 1.9 లోపల క్రిస్టియన్లు కూడా ఉన్నారు. కేవలం మనం 1.9 హిందువులు అనుకుంటున్నాం. హిందువుల్లో మతం మారినటువంటి క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్గా ఈరోజు కూడా హిందువులుగానే కొనసాగుతున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మోర్ దెన్ 80% క్రిస్టియన్ జనాభా అధికారికంగా సర్టిఫికేట్లో హిందువులుగానే ఉన్నారు. కాబట్టి ఇంకా ఎంత దిగువ స్థాయికి మన టోటల్ ఫర్టిలిటీ రేట్ పడిపోయిందో ఇది ఎంత ప్రమాదకరమో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2001 నుంచి 2011 వరకు జరిపినటువంటి ఒక సర్వే లోపల ముస్లిం గ్రోత్ రేటు టోటల్గా 24.6% ఉంది. అదేవిధంగా హిందువుల గ్రోత్ రేట్కి వచ్చే వరకు 16.8గానే ఉన్నది. ఓవరాల్గా నేషనల్ యావరేజ్ గ్రోత్ రేటుగా మనం చూస్తే 39% నేషనల్ యావరేజ్ లోపల హిందువుల గ్రోత్ రేట్ అయితే 46% ముస్లిం గ్రోత్ రేట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ హిందువులు 39% గ్రోత్ రేట్లో మళ్ళీ ఇందులో దాదాపు ఒక 10% 12% క్రిస్టియన్లకు మనము కేటాయించవచ్చు. అంటే ముస్లిం గ్రోత్ రేట్లో సగానికి సగం ఇవాళ హిందూ గ్రోత్ రేటు పడిపోయింది. ఇది ఈ రోజున ప్రభుత్వాలు కానీ హిందూ సమాజం కానీ ఆలోచన చేసి దేశంలో చట్టాల రూపం లోపల కఠినంగా దీని విషయంలో కూడా ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు అది జరుగుతుందా సార్? మనం చూస్తున్నాం. అంటే సిఏ అమలు చేస్తాం అనగానే పశ్చిమ బెంగాల్లో మేము చేయమని చెప్పారు. మీరెవరు చేయడానికి వీటిని ఖచ్చితంగానే అమలు చేయాలి, జరగాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా వీటి విషయంలో ఎందుకంటే మీరు మాట్లాడుతుంది వింటుంటే భయం అవుతుంది. మైకులు పెట్టుకొని అరే భయ్ మేము మతం మార్పిడి చేస్తాం, మీరు ఏం చేసుకుంటారని ఒకళ్ళు చెప్తాను. చాప కింద నీరులాగా అసలు హిందువా క్రిస్టియనా అనేది అర్థం కాకుండా ఇంకొకరు దండుకొని పోతారు. మధ్యలో అర్థం అవుతుందా, అర్థం కాకుండా ఉన్నారా, విడివిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారా తెలియట్లే. కానీ హిందువులు అయితే గందరగోళానికి గురయ్యి ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు నువ్వెవర్రా అంటే ఈ రోజు క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు వాళ్ళ తాత ముత్తాతల విషయానికి వెళ్తే ఏంటి అనేది పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా ఇన్ని అయినా కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రపతి కానీ వీటి మీద ప్రత్యేక ఫోకస్ చేయట్లేదు? ఫోకస్ చేయాల్సిన టైం కదా. ఇంత విష ప్రభావం భారత్లోకి ప్రవేశించింది అని తెలిసినాక కూడా ధర్మో రక్షిత మేము సహనంతోనే ఉంటాము, సహనమే మాకు న్యాయం చేస్తుంది అని కూర్చుంటే జరిగిపోతుందా? ఒక పక్కనేమో ఫత్వాలు జారీ చేసి ఫత్వాలు ఇష్యూ చేసి
మా యొక్క ఎజెండాకు సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలను మేము ఎన్నుకుంటాము. అవును. ఓపెన్గా ఫత్వాలు జారీ చేసి మొన్న 2024 ఎలక్షన్లలో ఏ రకమైనటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఓటు బ్యాంకు పోలరైజేషన్ జరిగిందో మన కళ్ళ ముందర ఉంది. 99కి వచ్చి ఆగిపోయింది అది. ఆ 99ని యూటర్న్ చేసి మళ్ళీ రిటర్న్ పంపాలన్నా, 99ని పెంచడం లోపల సెక్యులరిజం మత్తు లోపల 99ని పెంచాలన్నా హిందూ సమాజం ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. ఎందుకు లేదు సార్ తెలివి? నాకు నిజంగా అనిపిస్తుంది. ఇవాళ తప్పు పట్టాల్సింది, ఇవాళ మొద్దు నిద్ర లేవమని చెప్పాల్సింది హిందువులకు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ మొద్దు నిద్ర లేవాలి. సోకాళ్ళు సెక్యులరిజం అనేటువంటి మత్తు నుంచి బయటికి లేవు. నీ అస్తిత్వం రేపు ప్రమాదంలో పడుతుంది. నేను ఈ మధ్యన ఒక సమావేశంలో చెప్పిన, నువ్వు ఇవాళ కోట్లు సంపాదించుకుంటున్నావు, ఆస్తులు సంపాదించుకుంటున్నావు. రేపు నువ్వు వాటిని అనుభవించడానికి నీ పిల్లలకు యోగ్యం ఉండాలన్నా, లేకపోతే నీ కూతురు సురక్షితంగా ఉండాలన్నా, నీ కొడుకు బతికి బట్ట కట్టాలన్నా ధర్మం సురక్షితంగా ఉండాలి. ఈ ధర్మం సురక్షితంగా లేకుంటే ప్రపంచంలో మతోన్మాద మారణ హోమం ఎంత భయానకంగా జరుగుతుంది. కళ్ళ ముందర రోజుకొక చిత్రం కళ్ళ ముందర కనబడుతుంది. ఇవి చూసిన తర్వాత కూడా నువ్వు కుహానా సెక్యులరిజం మత్తు నుంచి నిద్ర లేవకపోతే నీవు ప్రమాదంలో పడతావు, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, దేశానికి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇవాళ బార్డర్ స్టేట్లలో మనం చూస్తున్నాం. గ్రేటర్ మొఘలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ తోటి ఇటు ఈస్ట్ మన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా వాళ్ళు ఒక గ్రీన్ క్యారిడార్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇస్లామిక్ మతోన్మాద శక్తులు మళ్ళీ దేశాన్ని మతం పేరు మీదన విడదీయాలన్నటువంటి శక్తులు గ్రీన్ క్యారిడార్ పేరు మీదన వాళ్ళ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పశుపతి టు తిరుపతి అని రెడ్ క్యారిడార్ మావోయిస్టులు ప్రకటించారు ఆ మధ్యన. ఈ దేశం లోపల గ్రీన్ క్యారిడార్ పేరు మీదన రెడ్ క్యారిడార్ పేరు మీదన ఒక భయానకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే బార్డర్లో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఒక ప్రణాళికాబద్ధంగా జనసంఖ్య పెరుగుతూ ఉంది. ఈ జనసంఖ్య సహజంగా ఇక్కడటువంటి మతపరమైనటువంటి జనసంఖ్య పెరగడం ఒకటైతే, అక్రమంగా ఈ దేశంలో చొరబడ్డటువంటి రోహింగ్యాలకు ప్రణాళికాబద్ధంగా షెల్టర్ ఏర్పడుతుంది. అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశీలకు ఇక్కడ షెల్టర్ వస్తుంది. ఎక్కడ? హైదరాబాద్లో లేరా? హైదరాబాద్లో కూడా కొన్ని వేలని చెప్తున్నారు, లక్షల మంది దాటింది ఈ పాటికి అక్రమ చొరబాటు. వాళ్ళ ఓట్లతోటి గెలవాలని కదా ఇవాళ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ విధానాలు ప్రకటిస్తున్నాయి. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ దేశం లోపల అక్రమ చొరబాటుదారులను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కుహానా సెక్యులర్ పార్టీలు ఒకరికి మించి ఒకరు పోటీలు పడుతూ ఉన్నారు. ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. రాజ్యాంగ సభ ముక్త కంఠంతో వ్యతిరేకించింది. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు అన్ని రంగాల లోపల మొన్నటికి మొన్న జ్యుడిషియల్లో కూడా మేము జడ్జిలను మతం ఆధారంగా ముస్లింలను అపాయింట్మెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించుకుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల లోపల చట్ట విరుద్ధమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఈ రకంగా దేశ వ్యతిరేకపరమైనటువంటి రాజకీయాలకు ఇక్కడటువంటి రాజకీయ పార్టీలు పాల్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ లోపల ఇవాళ మతపరమైనటువంటి జనాభా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాము, మణిపూరు, ఇటు వస్తే మళ్ళీ వెస్ట్ బెంగాలు, కేరళ, ఈ రకంగా జనాభా పరమైనటువంటి అసంతులనం, అక్రమ చొరబాటుదారులు, వాళ్ళ ఓట్లతోటి మేము రాజ్యాధికారాన్ని చెలాయించాలన్నటువంటి ఓట్ బ్యాంకు రాజకీయాలు ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఇవాళ మణిపూర్లో చూస్తే 80% భూభాగాలను, గిరిజన భూభాగాలను, కొండ ప్రాంతాలను కుకీ తెగకు సంబంధించినటువంటి మయన్మార్ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. అక్కడటువంటి మైతేయి వర్గం స్థానికమైనటువంటి హిందువులపైన మొన్నటి వరకు ఎంత మారణ హోమం సృష్టించారో మనం చూస్తాము. తర్వాత అక్కడటువంటి హైవేస్ను, ఈవెన్ పోలీస్ స్టేషన్లను కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి. దేశ విభజనను మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇవాళ కేరళలో ఏమైపోయింది, ముస్లిం జనాభా ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జిల్లాలు అనౌన్స్ చేస్తున్నారు. పంజాబ్ లోపల రీసెంట్గా ఏది మన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్ లోపల ముస్లిం జనాభా 68% పెరిగిందని చెప్పేసి ఏకంగా ఒక కొత్త జిల్లాల ఏర్పాటే మాలేర్కోట్ల జిల్లా ఏర్పాటును పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈయన అస్సాం సీఎం కూడా అదే చెప్పారు. కొన్ని జిల్లాలు మనం కోల్పోతూ వస్తున్నాం. అస్సాం లోపల పూర్తిగా 5 జిల్లాలు ఇవాళ ముస్లిం జనాభా 60% మించి ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితుల లోపల దేశ భద్రత పెద్ద ప్రమాదంలో పడింది. బార్డర్ లో కాదు మనం యుద్ధం చేయాల్సింది, ఇప్పుడు దేశంలోనే చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, చాలామందికి ఇదే అనుమానాలు ఉంటాయి. చాలామంది ప్రశ్నిస్తుంటారు, మరి కేంద్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది. మనం మొన్న బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. కేవలం వాళ్ళను 15 కిలోమీటర్ల వరకే వాళ్ళ యొక్క పరిధి, తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి వస్తుంది. నిన్న కదా న్యూస్ వచ్చింది, ఎట్లా సొరంగాలు తవ్వుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళ రేడియస్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేవు. బిఎస్ఎఫ్ ఏం చేయలేకపోతుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ అస్సాంలో కానీ 15 నుంచి 50 కిలోమీటర్లకు గతంలో బిఎస్ఎఫ్ యొక్క అధికార పరిధి పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు 100 కిలోమీటర్ల వరకు పెంచాలనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది ఈ అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికి. ఇక అప్పుడే గగ్గోలు స్టార్ట్ అయింది, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను హరిస్తున్నట్టు. అంటే దేశ విశాలమైనటువంటి ప్రయోజనాలు అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఒక పక్కన వెస్ట్ బెంగాల్ మేము దీన్ని ఒప్పుకోము, ఓ పక్కన అనేక రాష్ట్రాలు, పంజాబ్ మేము ఒప్పుకోము, అక్కడి వాళ్ళ డ్రగ్ మాఫియా, డ్రగ్ జిహాదు పెద్ద, పంజాబు దేశ వ్యవసాయ రంగానికి, అదేవిధంగా దేశ ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ బలగాలకు ఒక వెన్నుముక. ఒకప్పుడు పంజాబ్ ఆ రకంగా ఉండే, కానీ వాళ్ళకు కుట్రపూరితంగా డ్రగ్ జిహాదు పంజాబ్లో విస్తరణ కారణంగా అక్కడటువంటి యువత ఇవాళ అక్కడ మీరు చూస్తే అగ్రికల్చర్ ప్రొడక్షన్ క్షీణిస్తూ ఉంది, ఆర్మీలో రిక్రూట్మెంటు తగ్గిపోయింది. ఈ రకంగా దేశంకి ఇంతగానం ఘోరమైనటువంటి ప్రమాదాలు ముంచుకొస్తుంటే రాజకీయాలు చూడండి. అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ బిఎస్ఎఫ్ యొక్క పరిధిని పెంచడానికి మేము ఒప్పుకోరు. మరో పక్క క్రిస్టియన్ కన్వర్షన్స్, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక బలహీనతలను అడ్డం పెట్టుకొని ఏ రకంగా మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ మత మార్పిడులు ఎంత ప్రమాదకరమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ దేశ విభజన మతం ఆధారంగానే దేశ విభజన జరిగితే పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని పట్టుబడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రోజున వారు చెప్పింది ఈ కుహానా సోకాలు సెక్యులర్ నేతల యొక్క చెవులకు వినబడలే, కానీ భవిష్యత్తులో భారత్ ఏ రకమైనటువంటి మూల్యం చెల్లించుకోబోతుంది, ఒకసారి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని రాకపోతే భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి డిమాండ్లు, మతం ఆధారంగా మాకు ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలి, మతం ఆధారంగా మాకు రిజర్వేషన్లు కావాలి, మతం ఆధారంగా మాకు జిల్లాలు కావాలి, మతం ఆధారంగా మాకు దేశాలు కావాలనేటువంటి డిమాండ్లు ఏం కొత్త కాదు. చరిత్రలో అనేకం ఉన్నాయి. ఇదే అఖండ భారతం అనేక ముక్కలైంది. అందుకే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా పాపులేషన్ ఎక్స్చేంజ్, ఒకవేళ మతం ఆధారంగానే ఇవాళ దేశం విభజన అయితే ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలా, ఇక్కడటువంటి ముస్లింలను సురక్షితంగా అటు ఈస్ట్ పాకిస్తాన్ కానీ అటు వెస్ట్ పాకిస్తాన్ కానీ పంపాలని పట్టుబట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు వారి ఆలోచనలను మనం విస్మరించినాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచనలు విస్మరించినాం, నెత్తినెక్కించుకున్నాం టోపీ పెట్టి. జవహర్లాల్ నెహ్రూ విధానాలు ఇవాళ ఈ దేశాన్ని, కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలు ఇవాళ ఈ దేశంలో ఏ రకమైనటువంటి ప్రమాదానికి తెచ్చినాయో మనం చూస్తాం. జరిగినవన్నీ మనకు తెలుసు, జరగబోయేవి మనకు అర్థమవుతున్నాయి. ప్రస్తుతం ఆలోచిస్తుంటే నిజంగా భయమేస్తోంది. ఎవడో కూర్చొని మౌలానాట మత పెద్ద, నేను హిందూ అమ్మాయిలందరినీ సామూహికంగా మత మార్పిడి చేస్తా, ఎవరంటే వస్తారు, మేము చేసి చూపిస్తాం అంటే, ఆడపిల్ల అంటే ఆట వస్తువా? వాళ్ళ ఇష్టమా? మతం మారంటే మతం మారడానికి, గదిలోకి రమ్మంటే గదిలోకి రావడానికి, వండి పెట్టమంటే వండి పెట్టడానికి, పిల్లల్ని కనమంటే కనేయడానికి. అసలు మినిమం విలువలేని కల్చర్ని
సో కాల్డ్ ఏదైతే సెక్యులర్ అని చెప్పడం కంటే సుడో సెక్యులర్ అని వాళ్ళని వాళ్ళకు ఎందుకు అర్థం కావట్లేదు? రేపు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటది కదా, ఒకడు చెడగొట్టడం మొదలు పెట్టేస్తే ఒక దగ్గర వచ్చేసరికి ఆగిపోదు కదా, మొత్తం విస్తరిస్తుంది కదా, ఏదో ఒక రోజు వాడి గడప కూడా తాకుతుంది కదా, అది అర్థం కావట్లేదా? ఇదంతా ఇలానే కొనసాగుతూ ఉంటే భయం గుప్పెట్లో ఇంకా ఎంతకాలం బ్రతకాలి? అసలు మన ముందు తరాలకు భయం అనేది కూడా ఉండదేమో, తప్పదు అనే ఒకటి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. రీసెంట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. సందేశ్ కాళీ, అవును, వెస్ట్ బెంగాల్, ఒక మహిళా ముఖ్యమంత్రి. వీళ్ళు ఈ దేశంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. సందేశ్ కాళీ లోపట మతోన్మాదం, హిందువుల యొక్క మహిళలపైన జరిపినటువంటి దారుణమైనటువంటి అత్యాచారాలు ప్రపంచం కండ్ల ముందు ఉంటే ఏ కుహానా సెక్యులిజం గొంతు ఎందుకు ఖండిస్తలేదు? ఎందుకంటే బాధితులు హిందువులు కాబట్టి వారి నోరు లేవదు. నిన్నగాక మొన్న మంగళూరు, ఉత్తరాఖండ్ లోపట అక్కడ నిజాముద్దీన్ ఎమ్మెల్యే గెలిచిండు. 90% ముస్లిం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మహిళలపైన అకృత్యాలు, హిందువుల యొక్క ఇండ్లను తగలబెట్టడాలు జరుగుతుంది. ఇవాళ మనం ఇక్కడ చర్చ జరుపుకుంటున్న టైం లోపట ఉత్తరాఖండ్లో ఇంకా మారణ హోమం సాగుతుంది. ప్రశ్నించడం లేదు, ఖండించడం లేదు. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయనంటే మనం మతోన్మాదులం అవుతున్నాం. హిందువుల మీద దాడులు చేయొద్దనంటే మనం మతోన్మాదులం అవుతున్నాం. ఇది చరిత్ర. నేను ఇది ఇవాళనే జరుగుతుంది, ఇప్పుడే జరిగింది అని చెప్పట్లేదు. ఇస్లామిక్ మతోన్మాదం దారుల్ ఇస్లాం చేయడానికి, భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి అన్ని దారులను నిర్లజ్జగా ఓపెన్గా అనౌన్స్ చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్త గురువు చెప్పింది అంటున్నారు కదా, హిందూ అమ్మాయిలను మేము సామూహికంగా మతం మారుస్తాం. దాని గురించి మాట్లాడితే కేరళ స్టోరీది ఒకటి దారుణాలు మన కళ్ళ ముందుకు వస్తే ఈ హిందువులే, ఈ కుహానా సెక్యులరిజం మత్తులో ఉన్నటువంటి హిందువులే, ఈ హిందూ భయంకరమైనటువంటి హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళే, ఇంకా నేను పేర్లు తీసుకోను, కుహానా సెక్యులర్ హిందూ రాజకీయ నేతలు ఏం మాట్లాడినరు? పనికి మాలినటువంటి స్టోరీ, పనికి మాలిన స్టోరీ అది. అంటే హిందువుల యొక్క అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దారుణాలు పనికి మాలిన స్టోరీ. కాశ్మీరీ ఫైల్స్, హిందువులు ఏ విధంగా ఒక వర్గం జనాభా పెరిగిపోతే హిందువులు ఏ విధంగా వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలను చూపెడితే 1990 జనవరి 19 ఓపెన్గా మజీదుల మీద లౌడ్ స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేశారు కదా, హిందువులారా మీరు కాశ్మీరీ లోయను వదిలిపెట్టి పోండి, మీరు ఇక్కడ పోయేటప్పుడు మీ ఆడపిల్లలను మీ భార్యలను ఇక్కడే వదిలిపెట్టి పోండి, ఇక్కడ ఉండాలంటే మతం మారండి, మీరు బతకాలనుకుంటే కాశ్మీర్ వదిలిపెట్టి పోండి, పోయే ముందు మీ భార్యలను మీ పిల్లలను ఆడపిల్లలను ఇక్కడే వదిలిపెట్టి పోండి అని జనవరి 19, 1990 నాడు ఓపెన్గా మజీదుల మీద లౌడ్ స్పీకర్ల నుంచి చెప్పారు కదా. వేల సంవత్సరాల చరిత్ర నేను చెప్తలేను, వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఈ దేశం లోపట ఏ రకమైనటువంటి మారణ హోమం, హిందువులు అమ్మాయిలపైన స్త్రీలపైన ఏ రకమైనటువంటి అత్యాచారాలు జరిగినాయో కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. పాఠాలు కళ్ళు తెలవాలి, నేర్చుకోవాల్సింది కళ్ళు తెరవాల్సింది హిందువులే. అసలు మరి ఇంత జరుగుతున్న హిందూ యువతకు కానీ ఆడపిల్లలకు కానీ ముఖ్యంగా పిల్లలకు కానీ కనీసం ఇప్పుడైనా బాధ్యత తీసుకుందాం, నేర్పిస్తాం. అసలు హిందూ మతం కాదురా బాయ్, ధర్మం. నువ్వు ధర్మం ఆధారంగా వచ్చావు, దీన్ని మారడం, ధర్మాన్ని మార్చగలిగేవాడు ఇంతవరకు పుట్టలేదని పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ. నేను ఈ మధ్య కాలంలోనే ఒక స్కూల్ పేరు చెప్పాను సార్, హైదరాబాద్లోనే ఒక స్కూలే, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి చదువుతుంది ఆ స్కూల్లో. మీ స్కూల్లో ప్లెడ్జ్ చెప్పు అంటే యేసు ప్రభు ఏదో పాడేస్తోంది, ఓ మై గాడ్ ఏదేదో. ఇదేంటి అన్న, ఇది మా స్కూల్ ప్లెడ్జ్ అట. స్కూల్ ప్లెడ్జ్ ఏంటి అసలు అర్థం కాలే నాకు. అలాంటి వాళ్ళకు చిన్నప్పటి నుంచే మతాల గురించి మైండ్లోకి చొచ్చిస్తూ ఉంటే ఎక్కడా కూడా సరస్వతి నమస్తుభ్యం అని చెప్పడానికో
చివరికి మన దేశం అది అడ్డమవుతుంది కదా. చెప్తున్నాను సార్, వందే మాతరం అని పాడడానికి కూడా అర్హత లేకుండా ఈ దేశంలో ఒక భారతీయులుగా బ్రతుకుతున్నాము అని అంటే ఎంతవరకు దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యాన్ని మార్చడానికి ఎక్కడ నాంది పడాలి సార్? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీదన ఆ ప్రయత్నం చేస్తుంటే చాలా మంది కమ్యూనిస్టులు, కుహానా సెక్యులరిస్టులు విద్య కాశ ఇక్కడ జరుగుతుంది, విద్య కాశ ఇక్కడ జరుగుతుందని మొత్తుకుంటారు. ఇవాళ ఈ దేశం యొక్క విలువలు, ఈ దేశం యొక్క గొప్పతనం ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. ఇదే రాజ్యాంగం లోపల మైనార్టీ విద్యా సంస్థలను నెలకొల్పి వాళ్ళ యొక్క మతపరమైనటువంటి విద్యను బోధించుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చింది. ఎప్పుడు ఈ దేశం మతం పేరు మీద విడిపోయినాక మనం తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం లోపల మెజారిటీ ప్రజలం మన యొక్క ఈ దేశం గొప్పతనం కానీ, ధర్మం యొక్క గొప్పతనం కానీ పాఠ్యాంశాల లోపల, పాఠ్య పుస్తకాల లోపల పిల్లలను చెప్పడానికి అవకాశం లేదు, నిషేధం ఉంది. సరస్వతి వందనం చేస్తే ఇవాళ మనం మతోన్మాదులం అవుతాం. వాళ్ళ విద్యా సంస్థల లోపల వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క ప్రార్థనలు చేయించుకుంటే వాళ్ళు సెక్యులరిస్టులు అయిపోతారు. ఇది ఈ దేశం లోపల నడుస్తుంది. ఈ రకమైనటువంటి మతోన్మాదాన్ని వ్యవస్థలే పెంచి పోషిస్తున్నాయి. ఇవాళ అనేక రకాలైనటువంటి జిహాదులు నడుస్తున్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటలేరు? ఇవాళ జిహాద్ అనేక రూపాల లోపల ఉంది. ఆర్థిక జిహాద్ ఉంది, ల్యాండ్ జిహాద్ ఉంది, లవ్ జిహాద్ ఉంది, ఒక ఓటు జిహాద్ ఉంది, ఒక గన్ను పట్టుకొని నడుస్తుంది. ఇవాళ జిహాద్ కాదు. కేరళ లోపల మొన్న ఒక రాకెట్ బయటపడ్డది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ లోపల ఏ రకంగా వాళ్ళ రిక్రూట్మెంట్ జరగాలనేటువంటిది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకమైనటువంటి ఒక కుట్రలు ఈ దేశంలో జరుగుతుంటే నిరోధించాల్సినటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకొని ఈ రోజుకు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఒక్క తీవ్రవాదినన్న తెలంగాణ పోలీసులు పట్టుకున్నారా? ఒక్క సింగిల్ టెర్రరిస్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి ఇక్కడ అరెస్టులు చేసే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు అరెస్టులు చేస్తలేరంటే ఇక్కడ రాజకీయాలు, కుహానా సెక్యులర్ రాజకీయాలు, రజాకార్ ఎజెండాకు దాసోహం అంటున్నటువంటి రాజకీయాలు ఇక్కడి వ్యవస్థలను చేతులు కట్టేసినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అరెస్టులు చేసిపోయే వరకు కూడా ఇక్కడటువంటి తీవ్రవాద యాక్టివిటీస్ మీద ఇక్కడ పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ సమర్థత లేదని కాదు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని కాదు, ఇక్కడ రాజకీయాలు వ్యవస్థలు వాళ్ళ చేతులు కట్టేసినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు గగ్గోలు పెట్టిర్రు. రాష్ట్ర ప్రభుత్వాలు మా హక్కులను ఇవాళ కేంద్రం హరిస్తుంది, కేంద్రం పెత్తనమైంది. నిజంగా ఇవాళ ఎన్ఐఏగిన సకాలం లోపల ఈ దేశంలో అనేక కేసుల లోపల ఆ యొక్క కుట్రలను ఛేదించకపోతే మనం కూడా చూస్తుంటాం. ఈ 10 ఏళ్లలో రోజుకో దగ్గర బాంబు బ్లాస్టులు చూస్తుంటాం. ఇంటి నుంచి బయటకు వస్తే సురక్షితంగా వస్తామా రామా, స్కూల్కి పోయిన మన పిల్లలు సురక్షితంగా వస్తారమా రారా, మన పిల్లలు లేకపోతే మన తల్లిదండ్రులు మార్కెట్కు కూరగాయలకు కొనుక్కోవడానికి పోయినటువంటి మన అమ్మ సురక్షితంగా వస్తుందా రాదా, ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటుండే. చాలా మంది హిందువులు ఏం ఆలోచిస్తారంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనేస్తాం, కన్న పిల్లల్ని బాగా చదివించడానికి ఫుల్ కష్టపడిపోతాం, ఆస్తులు కూడా పెడతామని. కానీ కూడబెట్టిన ఆస్తులు రేపు పిల్లలకు ఉండవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, హిందూ సమాజం ఈ కుహానా సెక్యులరిజం మత్తు వదలకుంటే భవిష్యత్తు లోపట మీరు సంపాదించిన ఆస్తులు సురక్షితంగా ఉండవు, మీరు కన్న అమ్మాయి సురక్షితంగా ఉండదు, మీరు కన్న అబ్బాయి సురక్షితంగా ఉండవు, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, దేశం ప్రమాదంలో పడుతుంది. డెఫినెట్గా కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా చదివాను సార్ నేను హైదరాబాద్లోనే. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోని చెప్తుంది, ఎవరైనా ప్రేమించావంటే కాదని చెప్పింది. కాదు బలవంతంగా నీకు పెళ్లి చేస్తామనగానే ఇంట్లో నుంచి మాయమైపోయింది. ఒక్కతే కూతురు. కుటుంబ వ్యవస్థ కూడా ఇప్పుడు విషయం ఏంటంటే మనము ప్రతిదాన్ని మనం ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి? ప్రభుత్వాలు ఏమైనా ఇంజెక్షన్ వేయగలుగుతాయా? నీ స్వాభిమానాన్ని పెంచుకోమని చెప్పి ఆయన ఇంజెక్షన్, వ్యాక్సిన్ ఏమైనా ఉంటుందా? ఉండదు. నీ యొక్క గొప్పదైనటువంటి ధర్మం గురించి కానీ, నీ ధర్మాన్ని కాపాడుకోవడం లోపల మనం చేయాల్సినటువంటి యోగదానం కానీ ప్రతి కుటుంబం లోపల ఆ అవేర్నెస్ ఉండాలి. ఇవాళ ఆ కుటుంబ వ్యవస్థను మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. ఇవాళ చిన్నాభిన్నమైనటువంటి హిందూ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. ఎవ్వడు అటు స్కూల్లో పోతే ఒడి గుడి బడి, తల్లి ఒడి సంస్కారం ఇస్తలేదు, గుడి లేదు, కమర్షియల్ సెంటర్. ఓపెన్గా తప్పేం లేదు, జరుగుతుంది, మనం మాట్లాడుకోవాలా. పోతోడు కూడా అట్లనే పోతున్నాడు.
నేను మొక్కుకొని నాకు లాభం వస్తే నా ఆరోగ్యం బాగుండాలి, నాకు వ్యాపారంలో బాగుంటే ఇంత ఉండిలేస్తా అని వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ ధర్మం గురించి కాపాడడం లోపల నాకు శక్తిని ఇయ్యి, ఈ ధర్మంని నిలబెట్టడం లోపల పనిచేసేటువంటి అవకాశాన్ని నాకు ఇయ్యి, ఈ ధర్మ పోరాటం లోపల నాకు విజయాన్ని ఇయ్యి అని ఒక మహనీయులు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు అది కోరుకున్నారు దేవుని దగ్గర, అమ్మవారి దగ్గర. ఎంతమంది ఇవాళ హిందువుగా జీవిస్తున్నారు? హిందువుగా జీవించడం అంటే అది. కళ్ళు లేనటువంటి వాడు చూడగలుగుతారు, కాళ్ళు లేనటువంటి వాడు నడవగలుగుతాడు, మూగవాళ్ళు మాట్లాడగలుగుతారు అని రకరకాలైనటువంటి మూఢనమ్మకాలను ప్రమోట్ చేస్తూ మత మార్పిళ్ళు చేస్తున్నారు. అటువంటి వాటిని వీళ్ళు ప్రశ్నించరు. చాలా అజ్ఞాన వేదికలు ఉంటాయి కదా ఈ దేశం లోపల. అదే హిందువులు ఒక పూట ఉపవాసం ఉంటే దాని మీద పెద్ద చర్చ. హిందువులు ఒక పూట శివరాత్రి రోజు ఇంత అభిషేకం, పాలతోటి అభిషేకం చేస్తే పెద్ద చర్చ, ఆ రోజే పాల కొడుతున్నట్టు. హిందువులు ఒక పూట పతంగులు ఎగిరేస్తే మొత్తం జంతు ప్రేమికులంతా ఆ రోజే ఊడిపడతారు. హిందువులు ఒక పూట నిమజ్జనం చేస్తే మొత్తం కాలుష్యం దాంతోటే అవుతుంది. దీపావళి పూట ఒక పూట క్రాకర్స్ కాస్తే మొత్తం ఈ దేశంలో 365 రోజుల కాలుష్యానికి అదే కారణము. అంటే కావాలని చెప్పి ప్రజల యొక్క సామూహిక పండుగలను, హిందువుల యొక్క పండుగలను టార్గెట్ చేయడం కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక కుట్ర. తర్వాత ఈ మత మార్పిడి, మతం పెరిగితే జాతీయతకు దూరం అవుతాము, మతం మారితే జాతీయతకు దూరం అవుతామని కూడా అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ నేను ఈ విషయం లోపల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా. ఇవాళ కన్యాకుమారి జిల్లా పేరును కన్యామేరీ జిల్లాగా మార్చాలని ఒక డిమాండ్ నడుస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ 68% క్రైస్తవులు ఉన్నాము. ఇది కన్యాకుమారి కాదు, ఈ జిల్లా పేరు కన్యామేరీ. ఎవరు? జార్జ్ పొన్నయ్య ఇవాళ డిమాండ్ చేస్తున్నాడు. అరెస్ట్ కూడా అయిండు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవడట. ఎందుకనంటే ఈ భారత భూభాగాన్ని తన యొక్క చర్మం దాకడం ఆయనకు ఇష్టం లేదట. అందుకే ఆయన ఈ భూమిని దాకొద్దని ఎప్పుడు చెప్పులు వేసుకొని నడుస్తాడట, చెప్పులు ఇడిచి నడవడట. అందుకే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఈ రకమైనటువంటి దేశద్రోహ భావజాలాన్ని ఈ దేశం బాగుపడుతుంది. ఎక్కువగా భావ ప్రకటన స్వేచ్ఛలు ఎక్కువైనాయి కదా, ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. ఇంకొకటి సుగుణం అనేటువంటి ఒక మత ప్రచారకుడు ఉన్నాడు. వాడు కూడా ఓపెన్గా మనము హిందువుల మీద పిడిగుద్దులు గుద్దైనా సత్యం బోధించాలట. అంటే యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి సత్యాన్ని మన మీద పిడిగుద్దులు గుద్దైనా నేర్పించాలట. ఈ రకమైనటువంటి హింసోన్మాదము, ఆ రకమైనటువంటి దేశ వ్యతిరేక భావజాలము పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి చట్టాలు కూడా అలానే ఉన్నాయి సార్. ఒక ముస్లిం వచ్చి కాలేసి ఈ భూమి నాదే అంటే వాళ్ళకి ఇచ్చే వక్ బోర్డు కానివ్వండి, ఇమాంలకు లేకపోతే చర్చి పాస్టర్లకు ఇచ్చే జీతాలు కానివ్వండి, నిజంగా ఒక గుళ్ళో చేసే అర్చకుడికి ఎవరైనా ప్లేట్లో డబ్బులు వేస్తే ఇగో పూజారి ఎందుకు పోతాడు, పైసలు మస్తు సంపాదించుకోవడానికి చిల్లర పైసలు. కానీ ఇమాంల పేరుతోటి లేకపోతే పాస్టర్ల పేరుతోటి ఎంత పైసలు వసూలు చేస్తుండ్రు గవర్నమెంట్ వాళ్ళు. అర్థం కాక గోవా గవర్నమెంట్ ఎస్పెషల్లీ వీళ్ళని క్రిస్టియన్స్ కూడా ఏదో టూర్ జార్ఖండ్ గవర్నమెంట్ టూర్కి పంపించడానికి డబ్బులు ఇస్తోందట. ఇక మన వాళ్ళు ఎలాగో ముస్లింలకు తీర్థయాత్రలకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, కాశీకి రామేశ్వరానికి ఇలాంటి వాటికి ఇవ్వమంటే ఇవ్వదు. వీటి విషయంలో ప్రశ్నించడానికి ఎవ్వరూ ముందుకు రారు. సరే, అవి ఓటు బ్యాంకు రాజకీయాలు, తాయిలాలు. ఇంకా అంతకంటే పెద్ద ప్రమాదం నేను ఇంకోటి మీ దృష్టికి చెప్తా. ఈరోజు హలాల్ అనేటువంటిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థ ఫుడ్కు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. కానీ ఈరోజు హలాల్ సర్టిఫికేట్ మనం వాడుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద ఇప్పుడు ఒక హిందువు మన ఇంట్లో వాడిన, ఇంక్లూడింగ్ ఓసారి మన పూజా సామాను కూడా హలాల్ సర్టిఫికేట్ దాని మీద ముద్ర ఉంటుంది. ఒకప్పుడు హలాల్ అనేటువంటిది మాంసానికి సంబంధించినటువంటి ఇష్యూగానే ఉండేది. నాకు తెలిసిన సమాచారం ఖురాన్లో కూడా 21 సార్లు మాంసానికి సంబంధించి హలాల్ ప్రస్తావన ఉంది. కానీ ఈరోజు ఒక ప్యారలల్ ఆర్థిక
వ్యవస్థను నిర్మాణం చేయడానికి ఇవాళ ఫిలిమ్స్కు హలాల్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. తర్వాత ఫ్యాషన్ రంగానికి హలాల్ సర్టిఫికేటు, హాస్పిటళ్లకు హలాల్ సర్టిఫికేటు, వెజిటేబుల్స్కు హలాల్ సర్టిఫికేటు. ఏం చేస్తారు సార్ చివరికి సర్టిఫికేట్ అంటే చివరికి మొన్న కొచ్చిన్ లోపట ఒక ప్రకటన వచ్చింది, రియల్ ఎస్టేట్ ప్రకటన. హలాల్ సర్టిఫైడ్ కమర్షియల్ కాంప్లెక్స్లు, హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ఇండ్లు. ఎందుకంటే అవి మక్కా దిక్కు ఫేస్ చేసి కట్టబడ్డాయి కాబట్టి వీటికి హలాల్ సర్టిఫికేట్ ఇచ్చినాం, వీటిని కొనాలి. ఈ రకంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ప్యారలల్గా ఇవాళ ఇస్లామిక్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి, అనేటువంటి విషయంలో కూడా గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాని మీద దర్యాప్తులు జరుపుతున్నాయి. అంటే ఒక రకమైనటువంటి ఒక ఆర్థిక జిహాద్, ఇది ఆర్థిక జిహాద్ ఈ దేశం మీద నడుస్తుంది. దీన్ని అరికట్టడానికి అవసరం అంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలి. ఇవాళ ఎంతమంది హిందువులు, నేను అడుగుతున్నాను, ఒక ముస్లిం నాకు హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలని అంటున్నాం. ఎంతమంది హిందువులు నాకు హలాల్ వితౌట్ హలాల్ నాకు సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలి? పోనీ ప్రోడక్ట్స్ పక్కన పెట్టండి. ఇక మన యొక్క మూర్ఖత్వం అనుకోండి, మన యొక్క అవగాహన లోపం అనుకోండి, ఎక్కడైంది ఇవాళ బోనాలు నడుస్తున్నాయి. గుళ్ళ దగ్గర అమ్మవారికి ఇచ్చేటువంటి బలిని హలాల్ చేపిచ్చిస్తున్నాం మనం. జాతర్ల దగ్గర, దేవాలయాల దగ్గర హలాల్ అంటే మీనింగ్ ఏంది? ఆ యొక్క బలి ఇచ్చేటప్పుడు నేను ఇక అల్లాకు సమర్పిస్తున్నా అని చెప్పి ఆయన మంత్రం చదివి, ఆ అరబిక్లను ఉర్దూలను మంత్రం చదివి అల్లాకు సమర్పిస్తాడు. నిజంగా ఒక భక్తుడు నువ్వు అమ్మవారికి సమర్పించుకుంటున్నావా, అల్లాకు సమర్పించుకుంటున్నావా? కనీసం ఈ ఆలోచన హిందువులు చేయగలుగుతారా? అది చేస్తే మతోన్మాదులు అయిపోతారు వాళ్ళు. అలాంటి క్వశ్చన్ చేసినా మతోన్మాదులు అయిపోతారు. తెలుసుకోవాలి, ఇవాళ హిందూ సమాజం తెలుసుకోవాలా. కనీసం నీ పండుగల దగ్గర, నీ దేవాలయాల దగ్గర ప్రోడక్ట్ కొంటవా కొనవా అది వేరే విషయము, కానీ నువ్వు ఏదైతే పూజించే దగ్గర కూడా నీకు అక్కడ వచ్చి కూడా హలాల్ మార్కెట్ క్యాప్చర్ చేసుకుంది. కొబ్బరికాయలు అమ్మేది ఎవరు, పూలు అమ్మేది ఎవరు? ఈ రోజు మనం దేవుడి దగ్గరికి చాలా పవిత్రంగా వెళ్తూ ఉంటాం, తీసుకెళ్లేది ఎవరు? ఎక్కడి నుంచి? ఇప్పుడు మన హిందూ పండుగలు అనేక రకాలైనటువంటి కుల వృత్తుల యొక్క జీవనోపాధికి ముడిపడి ఉన్నాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, నేను చాలా క్లుప్తంగా చెప్తా. భౌగోళిక పరిస్థితులలో ఏ రకమైనటువంటి పంట ధాన్యాలు పండుతాయో, ఆ భౌగోళిక పరిస్థితులలో ఏ యొక్క వృత్తి ధర్మాలు ఉంటాయో వాటన్నిటిని జోడిస్తూ ఆ కాలాలకు అనుగుణంగా, అంటే పంట కాలాలు ఉత్పత్తి కాలాలకు అనుగుణంగా ఆ వచ్చేటువంటి పండుగల్లో ఈ వస్తు వినియోగం ఉంటుంది. ఒక్కొక్క దేవాలయం కేంద్రంగా ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజం జీవనోపాధి వస్తు మార్పిడి జరుగుతుంది. ఇంత పెద్ద విషయం మన యొక్క పండుగల వెనుక, ఉత్సవాల వెనుక ఉన్నది. ఈ రోజున కుల వృత్తులు కనుమరుగైనాయి. ఈ మార్కెట్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఇవాళ నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సెక్రటరీగా కూడా ఉన్నా. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల కారణంగా 5,000 కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది. టర్నోవర్, ఓవరాల్ టర్నోవర్. అది విగ్రహాలు అనుకోండి, బ్యాండ్ అనుకోండి, లైట్ అనుకోండి, ప్రసాదాలు అనుకోండి, లేకపోతే టెంట్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, రంగులు అనుకోండి, క్రాకర్స్ అనుకోండి, ఈ రకంగా 5,000 కోట్ల రూపాయలు ఒక భాగ్యనగరం లోపల ఎకానమీ జనరేట్ అవుతుంది. ఈ 5,000 కోట్లు హిందువులు చేసుకునేటువంటి పండుగ ఎటుపోతుంది? ఎన్ని వృత్తి ధర్మం పాటించేటువంటి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది? ఇది ఒక పెద్ద సర్వే. దాని వాస్తవాలు చూస్తే మనం నోరెళ్ళ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇందులో సగం చైనా వాడు వేసుకపోతున్నాడు. ఈ దేశానికి కూడా కాకుండా పోతుంది, ఇక్కడటువంటి వృత్తిలకు కాకుండా పోతుంది. కాబట్టి మొదటగా ఆలోచన చేయాల్సింది ప్రతి హిందువు కూడా, నేను చేసుకునేటువంటి ప్రతి పని లోపట నా యొక్క సమాజానికి ఏం ఉపయోగపడగలుగుతుంది? ఎందుకంటే ఇవన్నీ కూడా సృష్టించబడ్డది మన సమాజం వెల్త్ కోసమే, మన సమాజం యొక్క ముందు చూపు కోసమే. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచన హిందూ లోపల రావాలి. పోనీ ఒక పక్కన మనం ఇదంతా అనుకున్నట్టు మతోన్మాదంతో కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఇట్లనే అంటాడు, ఓడు ఆడపిల్లల్ని ఎత్తుకపోతా అంటాడు,
ఓడు మేము భారత్ను దారుల్ ఇస్లాం చేస్తా అంటాడు, ఇంకోడు వచ్చి నేను భారత్ మాతకు జై కొట్టను అంటాడు, ఇంకోడు వచ్చి నేను వందే మాతరం పాడను అంటాడు, ఇంకోడు వచ్చి ఈ దేశం యొక్క ఆచార వ్యవహారాలను కించపరుస్తాడు, ఓడు పుట్టుకొచ్చి నీ దేవీ దేవతలను నగ్నంగా చిత్రీకరిస్తాడు, వానికి భారతరత్న డిమాండ్ ఇవ్వాలని చెప్పి ఆ హుసేన్ అంటోనికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వచ్చినాయి. వాని క్వాలిఫికేషన్ ఏంటంటే సరస్వతి మాతను దుర్గామాతను నగ్నంగా చిత్రీకరించింది కాబట్టి వాడు భారతరత్న అవార్డు ఇవ్వాలనేటువంటి విషయాలు కూడా ఈ దేశంలో నడిచినాయి. ఓడు భారత్ను ముక్కలు చేస్తా అంటాడు, ఓడు భారత్ను 100 ముక్కలు 100 దేశాలుగా మేము ముక్కలు చేస్తామని అంటాడు. వాడు చాలా క్లియర్గా వాళ్ళ ఎజెండా ఓపెన్గా చెప్పి చేస్తున్నారు. వాది మతోన్మాదం అనుకుందాం. ఈ దేశంలో నడుస్తున్నటువంటి రాజకీయాలు కూడా ఏంది, ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఆ నేతలు కూడా హిందువులు ఓట్లు వేస్తున్నారు కదా. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీ పార్లమెంటు లోపట హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరించిండు. గతంలో యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ టెర్రరిజం అని మాట్లాడిన ప్రభుత్వం గతంలో అనేక విషయాల లోపల శత్రు దేశాలు కూడా మాట్లాడలేదు, కానీ హిందూ తీవ్రవాదం అని చెప్పి యూపీఏ 1 ప్రభుత్వం లోపల ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి చిదంబరం మాట్లాడిండు, సుశీల్ కుమార్ షిండే మాట్లాడిండు, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడిండు. అనేక కుట్రలు చేశారు హిందూ తీవ్రవాదం అని చెప్పి. ఇవాళ హిందువులను తీవ్రవాదులని డైరెక్ట్గా పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి హిందువులు ఆలోచన చేసుకోవద్దా? ఎక్కడ పోయింది వాళ్ళకి ఆ తెలివి? అంత నిర్లజ్జగా ఒక ముస్లింను కానీ ఒక క్రిస్టియన్ను కానీ ఆ రకంగా అనగలుగుతారా? అక్కడ భయం ఎందుకుంది? మన మీద ఇంత భయం లేకుండా ఇంత అలుసు ఇంత ద్వేషం ఎందుకుంది ఇవాళ? అందుకే ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు నిజంగా ఆలోచన చేసిన రోజు ఆ రోజున ఆ పార్టీ ఆలోచన చేస్తుంది. లేకపోతే హిందువులను తిడితేనే మాకు 4 వస్తాయి సీట్లు, హిందువులకు వ్యతిరేకంగా ఈ దేశ వ్యతిరేక ఎజెండాను మేము అవుట్రైట్గా మాట్లాడితేనే ఇవాళ 99 వచ్చినాయి, రేపు 199 వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అనుకో, నాశనం ఎవడు కోరుకుంటున్నాడు? హిందువే హిందువు నాశనానికి కారణమవుతున్నాడు. ఎందుకు ఇవాళ డిఎంకే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అని? వీళ్ళే కదా, ఈ నేతలే కదా మాట్లాడుతున్నది. ఇవాళ టీఎంసీ మమతా బెనర్జీ హిందువులపైన దాడులు జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఉంటుంది? ఎందుకు చొరబాటుదారుల మీద నేను చర్యలు తీసుకోను అని చెప్తుంది? ఎందుకు ఇవాళ బీఎస్ఎఫ్ పరిధి పెంచొద్దని అంటుంది? ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాదని ఎందుకు అంటుంది? దాని వెనకాల కూడా మనం ఆమె గెలిచే సీట్లలో కూడా హిందువులు ఉన్నారు కదా ఓట్లు వేసేది. ఇవాళ ఓటేసేటువంటి హిందువులు ఆలోచన చేయాలా? ఓటుకు పోకుండా ఇంట్లో కూర్చుంటున్నటువంటి హిందువులు ఆలోచన చేయాలా? నువ్వు, నీ కుటుంబము, నీ దేశం ఎంత ప్రమాదంలో పడుతూ ఉన్నదో. ఇవాళ తమిళనాడు లోపట మనం చూస్తున్నాం, ద్రావిడవాదం కానీ నిరీశ్వరవాదం కానీ 1951 ఆ ప్రాంతం లోపట ఉన్నటువంటి జనాభా ఇప్పుడున్నటువంటి జనాభా మారినటువంటి జనాభా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. అందుకే ఈ జనాభా అసంతులనం ఈ దేశానికి అతిపెద్ద ఛాలెంజ్గా మారుతుంది. రావాలి పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాలా, మత మార్పిడి నిరోధక చట్టం రావాలా, యూసీసీ రావాలా, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపట మన ఇండియనైజేషన్ ఎడ్యుకేషన్ పాలసీస్ రావాలా. ఈ రకంగా కఠినమైనటువంటి నిర్ణయాలు రావాలి. నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా చూస్తున్నాం మనం. ఫస్ట్ హిందువులు మద్దతుగా నిలవాలా. వాడు ఒక పక్కన అవుట్రైట్గా నీకు మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నాడు, మత రాజ్యాల ఏర్పాటు కోసం ఓట్లు అడుగుతున్నాడు, ఫత్వాలు ఇష్యూలు చేస్తున్నాడు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎట్లా? హిందూ సమాజానికి ఇంకా కళ్ళు తెరవకపోతే ఎట్లా? ఇంకా ఈ కుహానా సెక్యులరిజం మత్తు నుంచి బయటపడకపోతే ఎట్లా? నీ అస్తిత్వాన్ని నువ్వే కోల్పోతున్నావు, నాశనం చేసుకుంటున్నావు. నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రేపు నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు నీవి కావు. నీ 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 పిల్లల బతుకు, నీ భవిష్యత్తు తరాల యొక్క బతుకు ప్రమాదానికి నెట్టేస్తున్నావు. ఇప్పుడన్నా నిద్రలేవు హిందూ సమాజం. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా మా వాయిస్ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు? హిందువుగా జీవించండి, హిందువుగా బతకకండి, హిందువుగా జీవించండి. ఓకే,
జీవిస్తే మాత్రమే సాధ్యం ఉంటుంది. హిందువుగా జీవించినటువంటి మన పూర్వీకులు మనకు ఆదర్శం. ఎన్నడూ ఈ దేశం ఓడిపోలే. మనం తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం నవత గారు. ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు. ఈ దేశం ఎవరి ముందర తల వంచలేదు. ఈ దేశం ఒక అడుగు వెనుకకేసిన హిందువులు హిందువుగా జీవించారు కాబట్టి తరిమి 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 కొట్టినరు. భగవద్ధ్వజాన్ని ఈ దేశంలో వేల సంవత్సరాలుగా రెపరెపలాడించుకుంటూ వచ్చారు. అనేక మంది మహనీయుల యొక్క చరిత్ర, ఈ దారిదోపిడీదారుల చరిత్ర చదువుకుంటున్నాం కాబట్టి మనకు మనలో గొప్పతనం తెలియదు. ఇప్పటికీ ఈ దారిదోపిడీ చరిత్ర చదువుకొని మనం ఓడిపోయినాం అనేటువంటి మానసిక స్థితిలో ఉన్నాం. నిజమైనటువంటి చరిత్రగిన మనం ఈ తరానికి బోధిస్తే, నిజమైనటువంటి చరిత్ర మనం టేబుల్ మీద పెడితే ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు. ఈ దేశం తలెత్తుకొని ఉంది. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళను తరిమి 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 కొట్టింది. అందుకే వేల సంవత్సరాల దాడులను ఎదుర్కొని ఈ దేశం, ఈ ధర్మం నిత్యం ప్రవహించేటువంటి గంగలా పవిత్రంగా ఉంది. అనేక సంస్కృతులు ఈ ప్రపంచం లోపల పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కొన్ని సంస్కృతులు మ్యూజియాలకే పరిమితమైనాయి. కానీ భారతీయ సంస్కృతి, సనాతనమైనటువంటి ధర్మము నిత్య నూతనంగా ఉందంటే ఎన్నడైనా హిందువుగా జీవించిండు. హిందువుగా ఈ దేవీ దేవతలు ఇచ్చిన దానికి ధర్మం కోసం పోరాడు, ధర్మం గురించి అడుగు ముందుకెయ్యి, ధర్మ సంస్థాపన కోసం అవసరం అనుకుంటే ఏ త్యాగానికైనా సిద్ధపడు అనేటువంటి భగవద్గీత సారాంశాన్ని వంటబట్టించుకొని హిందువుగా జీవించారు కాబట్టి ఇవాళ మనం హిందువులుగా బతుకున్నాం. రేపు మన భవిష్యత్తు తరాలు కూడా హిందువులుగా బతకాలంటే ఇవాళ మనం హిందువుగా జీవించాలి, వాళ్ళని హిందువుగా జీవించేలాగా చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే టైం నుంచి చాలా విషయాలు చెప్పారు. మొత్తానికి అర్థమైందిగా, హిందువుగా బ్రతుకుతున్నాం, బ్రతుకు నీడుస్తున్నాం. ఒక్కసారి హిందువుగా జీవించి చూడండి. జీవిస్తే ఆ జీవితం గొప్పతనం, ఆ ధర్మం గొప్పతనం తెలిసి ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన జీవితాన్నైనా త్యాగం చెయ్యాలి అనిపిస్తుంది. అలా ఒక్క రోజైనా హిందూగా జీవించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ దేశానికి ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. ఓడిపోయేది కాదు సనాతన ధర్మం, ఓడినట్టే కనిపించినా అంతిమంగా విజయం సాధించేది. అందుకే ఈ దేశం మీద, ఈ ధర్మం మీద ఎన్నో సంవత్సరాలుగా, యుగాలుగా యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓడిపోతామని తెలిసి కూడా ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో. ఆ నమ్మకం బొమ్ము చేయాలి అంటే హిందూగా జీవించాలి. ఒకసారి జీవించండి, జీవిస్తారు అని ఆశిస్తున్నా. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్లో ఉన్న బీజేపీదో, లేకపోతే రాష్ట్రపతి స్థానంలో ఉన్న ద్రౌపది ముర్ముదో కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది. దేశాన్ని కాపాడుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. మీలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి, దేశం మీద ప్రేమ పెరగాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఆర్వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.